రాజశేఖర్. వెల్కమ్ టు శిల్ప ఫ్యాషన్ టిప్. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజు మూడవ భాగాన్ని ప్రారంభిద్దాం. రెండవ భాగంలో మనము ఏ విధంగా కొన్ని పార్ట్లను ఏ విధంగా కుట్టుకున్నామో నేర్చుకున్నాం. ఇప్పుడు మూడవ పార్ట్లో మొత్తం చివరి దాకా బ్లౌజ్ అనేది ఏ విధంగా మనం కుట్టుకోవాలో నేర్చుకున్నాం. ఈ విధంగా మనం ఇంతకుముందు భాగంలో అతికించుకున్నటువంటి వాటిని ఇప్పుడు మనం కుట్టుకుందాం. ఇప్పుడు భుజం భాగం మనము అతికించుకుంటున్నాము. వెనుక భాగము, ముందు భాగం రెండింటి యొక్క భుజాలను మనము అతికించుకుంటున్నాము. కుట్టిన తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా వచ్చిన భాగాలను మనం అతికించుకోవాలి. మనం ఇప్పుడు మిగిలిన లైనింగ్ భాగంతో మనము క్రాస్ పట్టీలు క్రాస్గా కొన్ని పట్టీలను తయారు చేసుకున్నాం. క్లాత్లో మనము క్రాస్గానే కట్టగలుగుతాం. ఎందుకంటే ముందు భాగం ఈ యొక్క మెడ భాగము చుట్టూ మనము పైపింగ్ వేసుకోవడానికి ఆ విధంగా క్రాస్లోనే కత్తిరించాలి. స్ట్రైట్గా కత్తిరించకూడదు. ఆ విధంగా 2 ఇంచుల వెడల్పుతో మనకు కావలసిన పొడవు ఎంత ఉందో అంత మనం కత్తిరించుకొని దాన్ని అతికించుకోవాలి. ఆ ముక్కలన్నిటిని మనం అతికించుకోవాలి. ఏ విధంగా అతికించుకుంటున్నాం చూడండి. ఒకసారి క్రాస్గా కత్తిరించినవి సమాంతరంగా పెట్టి కుట్టుపెట్టుకోవాలి. చూడండి, ఒక సైడ్ క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ రెండింటిని కలపాలి. ఈ వీడియో ద్వారా మొత్తం మీరు కుట్టడం అనేది నేర్చుకుంటారు. చాలా ఈజీగా నేర్చుకోవాలి. చూడండి, క్రాస్ రెండింటిని కలపాలి. అప్పుడు మనకు అది స్ట్రైట్ అవుతుంది. మనకైతే ఎంత పొడవు కావాలనో అంత పొడవు మనం కుట్టుకోవాలి. కుట్టిన భాగంలో దారాన్ని కత్తిరించుకుంటే అది మనకు స్ట్రైట్గా ఒకే పీస్ లాగా మనకు వస్తుంది. ఇప్పుడు ఆ భాగాన్ని ఈ బ్లౌజ్ యొక్క నెక్ భాగంలో మనము మొత్తం నెక్ భాగంలో కుట్టేసుకోవాలి. తర్వాత కుట్టిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం కుట్టినటువంటి ఆ పట్టీని ఫ్రంట్ నెక్ భాగం నుండి మొదలు పెట్టాలి. ఫ్రంట్ నెక్ భాగం నుండి మొదలుపెట్టి దాన్ని మన జాకెట్ షేప్ ఏ విధంగా ఉందో ఆ షేప్ ప్రకారం క్లాత్ను తిప్పుకుంటూ మనం దానికి ఆ పీస్ని అతికించుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ ఉంటే అక్కడ రౌండ్గా మనము చేతి సహాయంతో బ్లౌజ్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. వెనుక పార్ట్కు ముందు పార్ట్, బ్లౌజ్ యొక్క వెనుక భాగము ముందు భాగం అన్నిటికీ మనము ఇదే విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఆ విధంగా కుట్టుకుంటూ ఎండింగ్ వరకు కొద్దిగా ఉంచి కట్ చేయాలి. ఇప్పుడు దాన్ని వెనుకకు మడిచి జాయింట్ కనపడకుండా లోపలికి మడిచి రివర్స్లో మనము కుట్టేసుకోవాలి. వెనుకకు మడవాలి.
చూడండి ఎంత ఈజీగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇదే కాకుండా బ్యాక్ నెక్ అనేక విధాలైన బ్యాక్ నెక్ డిజైన్లను మీకు అందుబాటులో ఉంచగలుగుతాను. మీ సపోర్టు సహకారము మాకు ఉంటే నేను ఇంకా ఎన్నో మీకు మా శిల్ప ఫ్యాషన్ టీవీ ద్వారా మీకు అందియగలను. ఈ విధంగా వెనుకకు మర్చుకుంటూ మనము కుట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. పూర్తయిన తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. ఆ వెనుక మిగిలిన భాగాన్ని కొద్దిగా కత్తిరించి దాన్ని వెనుకకు మడిచి జాయింట్ లేకుండా వెనుకకు మడిచి కుట్టుకోవడం ద్వారా ఎండ్ అవుతుంది. ఇంకొకసారి మీకు చూపెట్టాలి చూస్తే ఎక్కడ కుట్టు అనేది ఎక్కడ కుట్టాము అక్కడ నుండి మొదలుపెట్టి ఇది మొత్తం. ఇప్పుడు వెనుక వీపు ముందర ఫ్రంట్ నెక్ రెండు రెడీ అయ్యాయి. ఇప్పుడు చేతులు అంట పెట్టుకోవాలి. ఇంతకుముందు మనము ఏదైతే కత్తిరించుకున్నామో అది ముందు భాగానికి రావాలి. డాట్ కత్తిరించుకున్నాం కదా, డాట్ పెట్టుకున్నాం కదా. తర్వాత సెంటర్ పాయింట్లో కూడా ఒక డాట్ ఉంటుంది. మనం ఇంతకుముందు వీడియోలో చూపించాము. ఆ సెంటర్ పాయింట్ కుట్ల దగ్గర పెట్టుకోవాలి. చేతి యొక్క పొడవు అనేది ఎంత ఉందో అదొకసారి చెక్ చేసుకుంటే మనం మళ్ళీ దాన్ని కుట్టనవసరం లేకుండా ఉంటుంది. చేతి పొడవు ఎంతవరకు ఉందో ఉంటుంది. అది మిడిల్ సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ కింద భుజం యొక్క కుట్ల దగ్గర పెట్టేసి చూడండి కుట్లు అవుతుంది. ఇదేమో సెంటర్ పాయింట్ కత్తిరించాలి. సగము ఇటు సైడ్ నుండి సగం కుట్టుకోవాలి చెయ్యి. మిగిలిన సగ భాగాన్ని తిప్పుకొని ఇంకొకసారి కుట్టుకోవాలి. అప్పుడు చెయ్యి భాగము మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రెండవ సైడు సగ భాగాన్ని కూడా మనం ఈ విధంగా ఇంతకుముందు చెయ్యి భాగాన్ని పైన వేసుకున్నాం. ఇప్పుడు చెయ్యి భాగం కిందికి వెళ్తుంది. అట్లా కుట్టడం వల్ల మనకు కరెక్ట్గా చేతి భాగాన్ని అతికించగలుగుతాం. ఇంకొకసారి రెండవసారి కూడా 2 కుట్లు పెట్టుకోవాలి. చేతి భాగాన్ని కుట్టు మీదనే కుట్టాలి. ఒక చెయ్యి భాగము అతికించడం జరిగింది. రెండవ చెయ్యి భాగాన్ని కూడా చూడండి. మీకు డీటెయిల్డ్గా మీకు ఈ వీడియో ద్వారా డీటెయిల్డ్గా నేను నేర్పిస్తున్నాను. అది సెంటర్ పాయింట్ భుజం యొక్క కుట్ల దగ్గర పెట్టి సగ భాగాన్ని మాత్రం కుట్టుకోవాలి. తర్వాత ఇంకో సైడ్కి తిప్పి ఇంకొక సగ భాగాన్ని మనము లైన్ తీసుకు అతికించుకోవాలి. ఇంతకుముందు మీరు చాలా వీడియోల్లో చూసి ఉండొచ్చు. కానీ ఈ వీడియోలో మాత్రం మేము చాలా ఓపికతోటి మీకు ప్రతి ఒక్క పాయింట్ తెలియచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2 భాగాలను అతికించడం జరిగింది. చూడండి. ఇప్పుడు మనం చేయి భాగం సమాంతరంగా పట్టుకొని ఇప్పుడు చివరిగా కుట్లు చేయి నుండి చంక నుండి కింది భాగం వరకు మనము కుట్లు పెట్టుకోవచ్చు. చూడండి, ఇది ఫైనల్ స్టేజ్ అండి. పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఫస్ట్.
పెట్టుకొని ఒకసారి అవి రెండు జాయింట్లు సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి, ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. మీకు ఇంతకుముందు కూడా వచ్చి ఉండొచ్చు, కానీ ఈ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీరు నేర్చుకున్న విషయాన్ని నలుగురికి నేర్పించండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి. ఆ విధంగా చేతి భాగం నుండి రెండవ వైపు ఆ జాయింట్ అనేది రెండు జాయింట్లు ఒకే దగ్గర వచ్చేటట్టు చూడాలి. ఆ విధంగా కింద కూడా సమాంతరంగా పెట్టుకొని పెద్ద కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చెయ్యి యొక్క లూజు మనము అక్కడ ఉంది కుట్టు, మన బ్లౌజ్ యొక్క కుట్టు అక్కడ ఉంది చివరి కుట్టు. ఆ కుట్టు ఎక్కడ ఉందో మన చేతి లూజ్ ఎంత కావాలి అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. వెనక కూడా కొంచెం మార్కింగ్ పెట్టుకోవాలి, అదే ప్లేస్లో వెనక కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు రెండవ వైపు కూడా అదే కొలతను రెండవ చేతి వద్ద కూడా, ఎందుకంటే రెండు చేతి కొలతలు లూజ్ అనేది ఒకే విధంగా రావడానికి. ఆ విధంగా రెండు సైడ్లు సమానంగా పెట్టుకోవాలి. మొత్తం నడుము కొలత అనేది చుట్టుకొలత అనేది ఎంత ఉందో మన జాకెట్లో చూసుకోవాలి. ఇప్పుడు కుట్టే ఈ యొక్క బ్లౌజ్లో ఎక్కువ ఉంటే దాన్ని కొద్దిగా దాన్ని లోపలికి కుట్టు పెట్టుకోవాలి. టేప్ తోటి కొలుసుకొని కూడా మనము నడుము టోటల్ నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఈ విధంగా మన జాకెట్ యొక్క కుట్టు ఎక్కడ ఉందో చూసి అదే చోట మనం కుట్టు పెట్టుకోవాలి. చేతి దాకా మనం ఇంతకుముందు చేతి దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ చేతి మార్కింగ్కు దానికి కలుపుకొని దాని మీదుగా మనం కుట్టు పెట్టుకోవచ్చు. ఇది ఫైనల్. అటు సైడ్ కూడా అదే విధంగా మన జాకెట్ కొలత ప్రకారం నడుము లూజ్ ఎంత కావాలో ఆ మార్కింగ్ ప్రకారం మనం లోపల కుట్టును పెట్టుకోవాలి. ఇది ఫైనల్ కుట్టు, అంటే మన జాకెట్ మనకు కరెక్ట్గా సరిపోవడానికి ఇది ఫైనల్ కుట్టు. ఆ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన జాకెట్ కొలత ప్రకారం జాకెట్ తయారైంది. ఇప్పుడు మనకు కావాల్సిన కుట్లు ఇంకా కావాలనుకుంటే కుట్లు మనం ఇంకా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ భాగం అనేది సమానంగా వచ్చిందా లేదా కుట్టు కలవాలి. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కుట్లు అంటే ఆ భాగంలో మనం కుట్లు చాలా పెట్టుకోవడం ద్వారా మనకు చాలా పటిష్టంగా ఉంటుంది. తర్వాత మనము ఒకవేళ మనకు ఎప్పుడైనా బ్లౌజ్ టైట్ అయినప్పుడు ఆ కుట్లు విప్పుకోవచ్చు. ఆ విధంగా 4, 5,
మనకి ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు పెట్టుకోవచ్చు. చూస్తూనే ఉండండి శిల్ప ఫ్యాషన్ టీ. సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ఇంకా మీకు అనేక విధాలైనటువంటి ఈ యొక్క బ్లౌజ్ డిజైన్ మీకు చూపించగలుగుతాం. ఇది చూసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. కృతజ్ఞతతో మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. నేర్చుకోండి, ఇతరులకు నేర్పించండి. మనకు వచ్చిన విద్యను నలుగురికి నేర్పించడం అనేది చాలా సంతోషం. ఒక దీపంతో ఎన్నో దీపాలను వెలిగించుకోవచ్చు. మీరు సొంతంగా నేర్చుకోవడం ద్వారా మీరు స్వయం ఉపాధి కూడా దీని ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. చూడండి, ఫైనల్గా జాకెట్ అనేది, బ్లౌజ్ అనేది తయారైంది. చూడండి, ఇంకా మీరు ఆ మిగిలిన భాగాలు హుక్స్లు పెట్టుకోవడం, హెమ్మింగ్ చేసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ బ్లౌజ్ అనేది తయారైంది. మీరు ఈ వీడియోను 2-3 సార్లు చూడడం ద్వారా మీరు పూర్తిగా నేర్చుకోగలుగుతారు. ఆ భాగంలో హెమ్మింగ్ చేసుకోవాలి, వెనుకకు మడిచి హెమ్మింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.